మనకు ఏదైనా కర్రీ నచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది కదా! అలాంటి కర్రీ మీల్ మేకర్ అండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మీల్ మేకర్‌ని సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొంచెం వాటర్ ఏసి, కొంచెం ఉప్పు వేసి మీల్ మేకర్‌ని ఒక 5 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మీల్ మేకర్ అంతా నీళ్ళన్నీ గట్టిగా పిండుకొని అందులో వేసి నూనెలో వేయించండి. ఇలా వేయించడం వలన మీల్ మేకర్ పచ్చివాసన అంతా పోతుందండి. అదే కడాయిలో కొంచెం నూనె వేసి ఏగిన తర్వాత బిర్యానీ ఆకు, పట్టా, లవంగా వేయండి. మనం ఆల్రెడీ కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం టమాటాను మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. మంచిగా ఈ పేస్టును అందులో వేసి ఉడికించిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మంచిగా 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. బాగా నూనెలో ఈ మసాలా అంతా ఉడికిన తర్వాత మీల్ మేకర్ కూడా అందులో వేసి మంచిగా మీల్ మేకర్కి కారం పట్టేంత వరకు 5 మినిట్స్ అందులోనే ఉంచండి. ఇలా మీల్ మేకర్కి కారం పట్టడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు మీల్ మేకర్ కర్రీ చేశాను, కానీ షార్ట్‌లో పెట్టాను. ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎలా చేశానో మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మంచిగా మూత తీసి కొన్ని వాటర్ పోసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేయండి. నా దగ్గర కొత్తిమీర అందుబాటులో లేకుండే మీరు కొత్తిమీర వేసి మూత పెట్టి 5 మినిట్స్ వదిలేయండి. నిజమైన టేస్ట్ అంటే మీల్ మేకరే అండి. చపాతీకి కానీ, రైస్‌కి కానీ చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! మీకు నచ్చితే నిజంగా ఇలా చేసుకొని తినండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.